హాయ్ అక్క. హాయ్. ఒక ఎస్సీ ఎస్టీ లోపల క్రిస్టియన్స్ ఉన్నారు, నెక్స్ట్ హిందూస్ ఉన్నారు. అయితే ఎవరైతే క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయ్యారో హిందువులు రావాల్సిన రిజర్వేషన్స్ ఏవైతే ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన రిజర్వేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో దానిపైన పోరాడడానికి ఎస్సీ ఎస్టీ హిందువులు పోరాడుతున్నారు. ఇప్పుడు దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మారితే మేము ఇచ్చేది ఇయ్యమని చెప్పేసి అంటున్నారు కదా, ఏం అవసరానికి ఇవ్వరు? ఎవరి సొమ్మని ఇయ్యరు? ఏం అవసరానికి? ఇప్పుడు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఏం చేస్తారు మరి క్రిస్టియన్స్ మొత్తాన్ని? ఏం అవసరానికి? అసలు భయపడుతున్నారు తప్ప దాంట్లో ఒరిగేది ఏం లేదు. అనవసరంగా మీరు భయపడుతున్నారు, మీరు భయపెడుతున్నారు, వాళ్ళు భయపెడుతున్నారు, మీరు భయపడుతున్నారు, అంతే. అంతమించి ఏం లేదు. అంటే రిజర్వేషన్ లోపల ఇప్పుడు ఎవరికైతే రావాల్సిన వాళ్ళ రిజర్వేషన్ పక్కలు తీసుకున్నంత వరకు కనీసం ఇప్పుడు క్రిస్టియన్స్ కి ఒకటి ఏమన్నా ఉందా? ఇప్పుడు మేము కుమ్మరోళ్ళం కాబట్టి మాకు బీసీబీ వస్తుంది, మరి క్రిస్టియన్స్ కి ఏముందని? క్రిస్టియన్స్ అసలు ఇది కాదు అంత కులాలు అంటే ఎలాగైతే హిందువులు ఇది ఉందో అలా కులాల పైన వాళ్ళు సపరేట్ ఏం లేవు. అలాగని చెప్పేసి కులాల పరంగా లేదని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్స్ ఉండే కేడుకోతాయి తమ్మి, ఉంటాయి, వస్తాయి, చూడు నువ్వు. ఎందుకంటే ఏదైతే ఇక్కడ మతాలు లేదు, రాజ్యాంగంలో క్రిస్టియానిటీకి చేంజ్ అయిన వాళ్ళకి అసలు రిజర్వేషనే లేదు. ఎవరైతే ఇప్పుడు చేంజ్ అయ్యారో వాళ్ళకున్న రిజర్వేషన్. ఇప్పుడు మరి చేంజ్ అయిన వాళ్ళు మొత్తం అలా హిందూ ధర్మానికి రావాలా? ఈ లెక్క చూస్తే అంటే మీరు రిజర్వేషన్ కావాలనుకుంటే రావాలి, లేదు వద్దు అనుకుంటే రిజర్వేషన్ వద్దు మాకు ఏసుప్రభే ముఖ్యం అనుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ వదులుకోవాల్సి పడుతుంది. ఇప్పుడు ఎట్లుందంటే ఇక ఉంచుకున్నోడు గొప్పోడా చేసుకున్నోడు గొప్పోడా అన్నట్టుంది ఇక వీళ్ళ కథ. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు కావాలంటేనేమో దేవుణ్ణి వదిలిపెట్టాలి, రిజర్వేషన్ కావాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి వదిలిపెట్టాలి, వద్దనుకుంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. ఈ సగం అలాలు ఈ సగం ముర్దారు చేసిన దానికంటే సకా చేయరాదు చేసేదేదో. సగం అలాలు సగం ముర్దారే ఉంది కదా వీళ్ళు చేసేది మొత్తము. రిజర్వేషన్లు ఇవ్వమంటే నిజంగా దేవుని మీద భక్తి ఉన్నది అనుకో ఉంటారు, నాకు అవసరం లేదని. ఇప్పుడు ఇంతగానో మిరికట్లో పెట్టిరు ప్రతి ఒక్కరిని, కానీ అది కరెక్ట్ కాదు. ఎవరో ఒకరిని మళ్ళీ తోడతారు, మళ్ళీ దీని మీద కూడా కేసు వేస్తారు, ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు. అంటే హిందూ మతం మాకొద్దు, హిందువుల్లో మేము ఉండమని చెప్పేసి ఇష్టం తమ్మి, అది క్రిస్టియన్ హిందువులకి రావాల్సిన రిజర్వేషన్ హిందువులకే ఎందుకు వస్తుంది? భారతదేశంలో పుట్టినప్పుడు అందరికి సమాన హక్కులు కదా. అంబేద్కర్ గౌరవిస్తారా? ఎందుకు గౌరవించాను? ఆయన రాసిందని గౌరవించారు. ఆయన రాసిందని గౌరవిస్తా, కాకపోతే ఇప్పుడు మరి ఈడైతే ఏం రావంటారు, మరి వీళ్ళు ఏడుకోవాలి చెప్పు. అదే అన్ని చూసే కదా ఆయన రాసుంటారు. అంబేద్కర్ కాదు, ఇప్పుడు ఇయ్యము అంటున్నారు, ఇప్పుడు ఇయ్యరు అన్నారు, ఇప్పుడు ఇవి ఇయ్యరు, మరి ఈ నుంచి వెళ్ళిపోవాలా? వీళ్ళంతా పుట్టిన వాళ్ళంతా వదిలిపోవాలా? ఎక్కడ పోవాలి మరి వీళ్ళంతా? ఎక్కడ పోవాలని చెప్తలేదు. కోర్టు ఇస్తుంది, కోర్టు ఇచ్చే అంతే ఎవ్వరు ఇయ్యరు. ఎందుకు ఇస్తుంది ఆ కోర్టు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పిన, ఆ అమ్మాయి విషయంలో గానీ ఇట్లాంటి దాంట్లో గానీ కొత్త చట్టాల గురించి గానీ దాంట్లోకి ఇయ్యరి. రిజర్వేషన్లు ఇయ్యము, క్రిస్టియన్లకు మారితే ముస్లింలకు మారితే దేనికి ఇయ్యరు? ఏం అవసరానికి ఇయ్యరు? మీ సొమ్ము అదేమన్నా? అందరు ఐకమత్యంతో ఉర్రా తమ్మి, అందరూ ఇంత లొల్లి లేకుండా పంచాయతీ లేకుండా ఏం లేకుండా అందరు ఐకమత్యంతో ఉన్నారు. హిందువులు కొట్టుకోవట్లేదా? ఎవరు కొట్టుకోవట్లేదా హిందువులు? హిందువులు ఎంత కొట్టుకున్నారు సరే. ఇప్పుడు క్రిస్టియన్స్ మొన్నట్లో కూడా కొంత పాస్టర్లు అయినా అవ్వడం లేదంటే ఎవరైతే కన్వర్ట్ అయ్యారో మాకు సపరేట్ దేశం కావాలని చెప్పి కూడా రోడ్ల మీదకి వచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అయితే? సపరేట్ దేశం కావాలంటే ఈ క్రిస్టియన్స్ ఈడు ఉండొద్దు, ఇక నిజంగా నీడు ఉండొద్దు. నువ్వు భారతదేశంలో ఉండి నాకు సపరేట్ దేశం కావాలి, నాకు సపరేట్ కావాలంటే తప్పదు. అట్లాంటివి వచ్చినప్పుడు హిందూస్ లొల్లి పెడుతున్నారు, ముస్లింలు పెడుతున్నారు, క్రిస్టియన్స్ పెడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? క్రిస్టియన్స్ లో ఎవరైతే పెడుతున్నారో ఎంతమంది ఫేక్ ఫాస్టర్లు ఉన్నారనే చెప్తున్నారు, లేరని చెప్పట్లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. మీరు క్రిస్టియన్ యేసుప్రభుని నమ్ముకుంటే మీకు వచ్చేవి కూడా రావంటే తప్పే కదా, మరి పొట్టలు కొట్టినట్టే కదా. అదే అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎట్లున్నా వాళ్ళకి ఎందుకు కోల్పోతారు? వాళ్ళు హిందువులే కదా. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళు సపరేట్ ఉంటారు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకో, నా ఊరికి వచ్చి ఎంక్వైరీ అయితే చేస్తాడు కదా. నేను హిందువునా ముస్లింనా క్రిస్టియన్స్ నాను ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇస్తాడు. వీళ్ళకి వచ్చేది ఎందుకు కోల్పోతారు? ఓకే, ఇప్పుడు క్రిస్టియన్స్ కి కన్వర్ట్ ఏదైతే రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు ఏదైతే వాళ్ళ ఆధార్ కార్డు లో హిందూ అని ఉంచుకోకుండా క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయ్యి అప్పుడు చెప్పాలి కదా మాకు రిజర్వేషన్ కావాలని చెప్పి. ఏంది ఏదో హిందూ అని చెప్పేసి ఏదైతే ఆధార్ కార్డు ఉందో దాన్ని క్రిస్టియన్ అని చెప్పి చేంజ్ చేసి అప్పుడు అడగండి గవర్నమెంట్ కి మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి. కానీ అక్కడ క్రిస్టియన్ అనేది మాత్రము అంటే పెద్ద హాస్టల్లే మార్చుకోవట్లేదు.
ఇప్పుడు తండ్రి సక్కగా ఉంటే కొడుకు సక్కగా ఉంటాడు. ఈ ఫాస్టర్లను చూసి కూడా కొంతమంది సగానికి సగం ఖరాబ్ అవుతారు తెలుసా. దానికోసం అంటున్నా, ఎందుకంటే మీరు కన్వర్ట్ అయిపోతున్నారు కానీ ఏదైతే హిందూ అని చెప్పేసి మీరు ఏదైతే లబ్ధి పొందుతున్నారో అది పొందకూడదు అంటుంది గవర్నమెంట్. ఇక లబ్ధి ఏమొస్తుంది అయ్యమ్మా అంటే ఇస్తా జాబులు ఇస్తాడేమో, లేకపోతే కంట్రోల్ బియ్యం ఇస్తుందో పిల్లలు స్కూల్లో ఏమో అంతే కదా. అది నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ అని చెప్పేసి ఒక లా ఏదైతే ఉందో దానిపైన వీళ్ళు ఏదైతే కేసులు వేస్తున్నారో ఇక తమ్మి ఇదంతా కాదు, ఒకటే ముచ్చట చెప్తున్నా. ఇప్పుడు ఎస్టీలో ఉన్నా కాపోలో అయినా ఏదైనా సరే గవర్నమెంట్ నుంచి ఏది రాదు అర్థమైందా. నువ్వు క్రిస్టియన్లో మారు, ముస్లింలకు మారు, ఏడనైనా మారు, ఏది రాదు. అదొక భ్రమనే. ఇప్పుడు మారని వాళ్ళకి ఎంతమందికి వచ్చింది చూపించమను. చాలా మంది ఉన్నారు. ఎంతమందికి వచ్చింది గవర్నమెంట్ జాబులు? ఎన్ని ఇచ్చిర్రు? చాలా మంది ఉన్నారు. మాక్సిమం ఎక్కువ పొందేది ఎస్సీ ఎస్టీ కాస్ట్ కమ్యూనిటీ వచ్చినాయా? మా ఊర్లో మస్తుగా ఉన్నారు కదా. మరి మా ఊర్లో ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా. చదువుకుంటేనే మరి ఏం చెప్పి నేను చదువుకోలేదు, నాకు గవర్నమెంట్ జాబ్ అంటే సరస్వతి పడుకొని కొడతాడు అన్న అడిగితే. ఏదైతే ఎస్సీ ఎస్టీ ఏదైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి 30% ఏదైనా చదువుకున్న దాంట్లో వచ్చినా సరే ఇక్కడ 90% వస్తే వారికి జాబ్ రాదు. ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో 30% ఉన్నారో వాళ్ళకే వస్తారు. అంటే ఇక్కడ చదువుకొని ఇచ్చేసిన వాళ్ళకి రాకుండా ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే క్రిస్టియన్లకు పోతే జాబులు రావు, మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని చాలా మంది అంటారు. మరి ఇప్పుడు మారిన వాళ్ళని ఏం చేయాలంటే మరి మొత్తం ఇళ్ళకి రావాలి. ఇక లేదంటే వాళ్ళు రిజర్వేషన్ వదులుకోవచ్చు కదా దేవుడి కోసం. మరి వదిలేసుకుంటారు కదా. వదులుకోవట్లేదు. ఎందుకు వదులుకోరు? వదులుకుంటారు. ఇక హిందూ అని చెప్పేసి ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ చేంజ్ చేసుకోవట్లేదు ఆధార్ కార్డు లో. అలాంటిది వాళ్ళు ఎక్కడ వదులుతున్నారు? చేంజ్ చేసుకుంటారు ఇక దెబ్బతోటి. గవర్నమెంట్ అదే చెప్తుంది. నేను ఒక్కరికే చెప్తున్నా, ఫేక్ ఫాస్టర్లు ఉంటారు చూడు వాళ్ళకే చెప్తున్నా, ఇప్పుడు బయటికి రాండి. ఇప్పుడు బయటకు వచ్చి క్రిస్టియన్స్ గా ఉండాలా, ముస్లింలా ఉండాలా, లేకపోతే ఇట్లనే ఉండాలా అని చెప్పేసి ఇప్పుడు బయటికి రారు. ఇప్పుడు వచ్చి మాట్లాడరు. అల్లలా అని ఊగుతారు కదా. అల్లలా ఇక మామూలు ఊగరు, సిగాలు మొత్తం మీకే వస్తాయి. ఇప్పుడు రారు బయటికి, ఇప్పుడు రారు ఇట్లాంటి దానికి. నేను మొన్న ఒక వీడియో పెట్టిన, ఏందంటే ఒక ఆయన ఫాస్టరు ఎగిరెగిరి తంతుండు ఒక ఆమెలో ఏదో పట్టిందని ఎగిరెగిరి తంతుండు. గా వైష్ణవ ఏం పేరు వైష్ణవ చనిపోయిందిగా, వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నదమ్ములు ఏడుస్తురు. 20 లేపు అయ్యా నీకు దండం పెడతా, లేకపోయి. కొంతమంది నిజంగా చెప్పాలంటే ఫాస్టర్లకు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇన్కమ్ కోసమే. నిన్నగాక మన గుడ్ ఫ్రైడే ఉందని చెప్పేసి వాడైతే గాడిద మీద వస్తుండు. ఆ గాడిద ఎగిరి తను తేడమైపాడు. యేసుప్రభు వచ్చిందని వీడు కూడా గాడిద మీద వస్తుండు. గాడిద నా కొడుకు యేసుప్రభు అప్పుడు వచ్చిందని వీడు కూడా గాడిద ఎక్కి వస్తుండు. ఇంకోడైతే పాలతోటే కాలు గడిపించుకుంటాడు. ఏడుందిరా బైబిల్లా? సిగ్గు లేదు. వీళ్ళు ఇప్పుడు మా క్రిస్టియన్స్ దాంట్లో ఇట్లున్నారు కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇద్దరు సమానం ఉన్నారు, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని కాదు. 100% ఒక్కరో ఇద్దరో నిజాయితీగా ఉన్నారు తమ్మి, అంతా ఫేక్ ఫాస్టర్ గారు. ఇప్పుడు ఆర్కివీడ్ లోపల ఇదే విషయం పైన ఏదైతే క్రిస్టియన్స్ అక్కడ గత 50 నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఉండే ఏదైతే దేవాలయం ఉందో దానికి ఓపెన్ చేయడం కోసం ఒక డిప్యూటీ స్పీకర్ వెళ్తే ఆయన్ని కొట్టడానికి 57 మంది దాడి చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? 57 మంది క్రిస్టియన్స్ దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? తప్పది, తప్పు. దేవుడు సాత్వికంతో సమాధానం చెప్పమన్నాడు కానీ సన్నాసులకి ఇట్లా చేయమని చెప్పలే. కొట్టేంత తప్ప ఆయన ఏం చేసిండు? ఏం తప్పు చేసిండు అని కొట్టనీకి అవసరమా? ఇప్పుడు ఇంకో కొత్తగా అజయ్ బాబా అని చెప్పేసి ఆంధ్రాలో ఓయమ్మ, ఆయనకే నిజంగా యేసుప్రభు మొత్తం దిగొచ్చి ఆయన అంటేనే ఉన్నాడు చేస్తుండు. నేను ఓన్లీ క్రిస్టియన్లనే కాపాడుతా, మీతో వాళ్ళంతా పిచ్చోళ్ళా? కాలు మొక్కించుకుంటావు, కాళ్ళు గడిగించుకుంటావు, పూలేపించుకుంటావు, లారీ మీద పోతావు, రౌడీ షీటర్ లెక్క ఎత్తుకో గుడ కట్టుకొని పోతావు. ఏంది నువ్వు అసలు ఫాస్టర్వా లేకపోతే ఏంది అసలు నీది? అవసరమా ఇదంతా? ఇవన్నీ చేయబట్టే కదా ప్రతి ఒక్కరు మనల్ని విమర్శించేది. ఫోన్ పేలు ఎందుకు రా భయ్ మీకు? దేనికి మీకు ఫోన్ పేలు? కొన్ని వికలాంగులకు ఏమైనా ఇస్తురా? నాకు సాయం చేయండి, సతీష్ కుమార్ లెక్క నేను పెద్ద కట్టుకుంటా చర్చి, సాయం చేయండి. ఇంకంతే అడుక్కుంటాను, సిగ్గు అనిపించట్లేదు. నువ్వు దొంగతనం చేయి, లంగతనం చేయి, ఏమైనా చేయి, నువ్వు చర్చిలో మాత్రం ఖచ్చితంగా ఇంకెళ్ళ పేపర్లో పెట్టి ఇవ్వాలి. మళ్ళీ ఈయనకి ఉత్తగిస్తా తీసుకోడు, పేపర్లో పెట్టి మీ సమస్య ఏందో చెప్పి ఇవన్నీ 5,000 ఇవ్వాలి. 5,000 ఇస్తేనే మళ్ళీ వేసే వింటాడు, ఆటానిస్తే వినోడు. సిగ్గు లేదు, అందుకే ఇట్లా చేస్తున్నారు. అందుకే మనకు రావాల్సినవి కూడా రావు. ఇక అయిపోయింది, దిగి రావాలి ఇక మీరే మీ నుంచి. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళంతా చాలా మంది మాట్లాడుతున్నారు కదా, ఈ ఫేక్ ఫాస్టర్లకు కానీ పట్టించుకొని పక్కలని వాళ్ళ కొడితే అందులో ఫస్ట్ నేను వస్తా. ఈ ఫేక్ ఉంటారు చూసినావా,
నిజాయితీ ఉన్న వాళ్ళు కాదు, ఫేక్ ఉంటారు చూసినావా, వాళ్ళ కాడికి నేను మొన్న ఒక వీడియో పెట్టిన, నేను చూపిస్తాను, నా ఫోన్ లేదు, దాంట్లో అయితే అతి దారుణంగా అంటుండే ఒక ఆడ మనిషిని. ఏడుందిరా నీకు? నాశనం అయిపోతారు తెలుసా, దేవుడు కూడా క్షమించాడు. అంటే మీరు చెప్పింది ఆయన ఎగిరెగిరి తంతుండు ఇలా చేయడం చేస్తున్నాం చాలా మంది తెలుసు, అంటే కన్వర్ట్ అయిన చాలా మంది క్రిస్టియన్స్ కి ఆ మాత్రం కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా, అలా తంతున్నప్పుడు కూడా అది రియల్ కాదని తెలియాలి కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళకు కూడా లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు, కానీ నమ్ముకున్న వాళ్ళకు కూడా లేదు అంటున్నా. దేవుణ్ణి విశ్వాసంతో పోయి నమ్ముకున్న వాళ్ళు వేరు, కానీ ఇల్లున్న వాళ్ళకైనా నీకెందుకు? ఇప్పుడు నిన్నగాక మన మణిదీపేశ్వర్ కాడికి ఎట్లా పోయారు? మోకాళ్ళల్లో ఏమనుకుంది అంటే మన ప్రజలకే ఉంది దిమాకు. ఇంకోడు ముసలోడు చూసిరు కదా దసరా పండుగ ఎట్లుందో, యూట్యూబ్ ఓపెన్ చేస్తావా అంది, ఏం చేస్తాడు? పంచాంగాలు ఏమో చెప్తాడంటగా. దసరా పండుగ వానికి వచ్చింది చూడు సుఖం, మీకన్నా దక్కలేదు అది. తమ్మి నేను ఒకటే చెప్తున్నా, నా ఒపీనియన్ నేను చెప్తున్నా, నాకైతే నా దేవుడే కావాలంట, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇప్పుడు అందరం ఒకరికే పుట్టలేదు, ఎవరి మైండ్ ఎట్లుంటుందో నాకు తెలియదు, అందరి గురించి చెప్పే అర్హత నాకు లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నా కదా, నాకైతే దేవుడే కావాలని నేను అంట, మిగతా వాళ్ళ ఇష్టం నాకు తెలియదు.